తణుకు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కే ట్యాక్స్ అంశంపై క్లారిటీ ఇచ్చారు కారుమూరి. టీడీఆర్ బాండ్ల స్కామ్ ఆరోపణలకు చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. కారుమూరి కాదు, ముదురు, చాలా ముదురు, నా జీవితంలో చూడనంత ముదురు. 850 కోట్లు టీడీఆర్ బాండ్స్, పెద్ద స్కామ్. ఈయన ఆదర్శంగా చేసుకుని తిరుపతి వస్తా ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చాడు. ఎంత ముదురంటే పేదలకు ఇళ్లు కట్టిస్తామని వీళ్లే స్థలాన్ని కొంటారు, ఆ స్థలాన్ని రేట్లు పెంచి గవర్నమెంట్కి వీళ్లే అమ్ముతారు. చేశాడా లేదా తమ్ముళ్ళు? ఇళ్ల స్థలాలు చెప్పి ఒక్కొక్క ఇంటికి 30,000 నుంచి 70,000 రూపాయలు కొట్టేస్తాడు దొంగ. అంటే ఇష్టానుసారంగా. ఇంకో పక్క ఇళ్ల స్థలాలకు పూడుక తీసుకొచ్చి చదును చేయాలని దాంట్లో కూడా డబ్బులు కొడతాడు. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి. మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. పౌర సరఫరాల మంత్రి బియ్యం కాకినాడ పోర్టుకు దొంగ రవాణా చేసి డబ్బులు కొట్టేస్తాడు. నిజంగా నేను చాలా పెద్ద ముదురునే, నీకన్నా పెద్ద ముదురు. నేను ప్రజలకి సేవ చేయటంలో, పనులు చేయటంలో, అభివృద్ధి చేయటంలో, సంక్షేమం చేయటంలో, ప్రభుత్వం నుంచి పథకాలు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటంలో నా శాఖ ఏదుందో ఆ శాఖలో నువ్వు చేసిన దానికన్నా 4 రెట్లు ఎక్కువ చేసి, నీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు నా శాఖ మీద నువ్వు చర్చకు రావచ్చు. నువ్వు 5 సంవత్సరాల్లో చేసిన దాని మీద నేను 10 రెట్లు ఎక్కువ చేసి రైతులకు మేలు చేసి రైతులకి ఇన్ టైంలో డబ్బులు వేసిన ఘనత మాది. కానీ నీ ముదురుతనం వేరు. నువ్వు చాలా పెద్ద ముదురు అన్నది నాదెండ్ల భాస్కర్ రావు గారు నీ గురించి చెప్తారు. నీకు చొక్కా లేకపోతే వేరే వాళ్ళు చొక్కా వేసుకుని వెళ్తావంట. రేణుగుంట రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడు ఎవడంటే నేనంటలే సుమా, ఇది నాదెండ్ల భాస్కర్ రావు గారు ఈ రోజు కూడా బతికే ఉన్నారు. ఆయన చెప్తున్న మాట ఇది. ఈ టీడీఆర్కి సంబంధించి చర్చకి సిద్ధం. చంద్రబాబు నాయుడు వచ్చినా, పవన్ కళ్యాణ్ గారు వచ్చినా నరేంద్ర సెంటర్లోనే పెడదాం. అకాల వర్షాలతో మొత్తం తడిచిపోతే తమ్ముళ్ళు మీరు చూశారు. ఏమయ్యా గోని సంచులు ఇమ్మంటే తడిచిపోయిన నాణ్యం కొనమంటే పాపం ఈ ఎర్రి పప్ప దుర్భాషలాడతాడు. అదే చెప్తున్నా. ఆ రోజు నువ్వు చెప్పావు ఎర్రి పప్ప అనడం తప్పులేదన్నావా లేదా? ఇప్పుడు నేను అంటున్నా, ఆ ఎర్రి పప్పకు బుద్ధి చెప్తారా లేదా మీరని. నాకు మంత్రి ఇచ్చారు, సివిల్ సప్లై మినిస్టర్గా. ఈ రాష్ట్రంలోనే ఒక వరవడి తీసుకొచ్చి రైతులకి గిట్టుబాటు ధర అందిస్తాం, డైరెక్ట్ అకౌంట్లో డబ్బులు అడిలా చేస్తే, ఇదే తడిసిన ధాన్యం, ఇదే మొక్కొచ్చిన ధాన్యం నువ్వే ముఖ్యమంత్రి అయితే మొత్తం 800 కూడా కొనకుండా దోచుకుని తినేవాడు, రైతులు నడ్డి ఇరిసేవాడు. నువ్వు తెలీదా మాకు? నువ్వు వ్యవసాయం దండగన్న ముఖ్యమంత్రి కాదా నువ్వు? ఎర్రిపప్పు అన్నది నువ్వు దాన్ని 10 రకాలుగా విమర్శిస్తా ఉన్నావు. ఒక తాగుబోతు. మేము రైతుల గురించి మాట్లాడుకుంటుంటే అక్కడ రైతులతో నేను చెప్తా ఉంటే అగ్రిగోల్డ్, నువ్వు దోసేసిన అగ్రిగోల్డ్, నువ్వు నాశనం చేసిన అగ్రిగోల్డ్ గురించి ఆ బాధితులు అలో లక్ష్మణ అని అడుగుతున్నారు. నీకు ఉసురు కొట్టుకుపోతావు. ఏదైతే అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారో వాళ్ళని సర్వనాశనం చేసింది నువ్వు కదా. ఆ అగ్రిగోల్డ్ బాధితుడు వాడు తాగి నన్ను అడుగుతుంటే ఒక అతను దాని గురించి మాట్లాడితే రైతుల మీద ఆపాదిస్తారు మీరు. తణుకులో ఏ బిల్డింగ్ కట్టాలన్నా, ఏ రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలన్నా ఏం తమ్ముళ్ళు కే ట్యాక్స్ పే చేయాల్సిందే కదా. కారుమూరి ట్యాక్స్. మొత్తం ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కారుమూరి ట్యాక్స్. ఎస్, గతంలో ఆ రకంగా ఉండేది. ఆ రకంగా ఆర్కే ట్యాక్స్ అని ప్రతి దానికి కూడా ఒక రేట్ ఉండేది. ఆర్కే ట్యాక్స్ ఇస్తేనే కదా పని నడిచేది కాదు. ఇవాళ ఏ ట్యాక్స్ కట్టకుండా అన్ని పనులు నడుస్తున్నాయి కాబట్టి అభివృద్ధి చెందింది. తణుకులో గతంలో జరిగిన జనసేనాని వారాహి యాత్ర విజయవంతం అవుతుందో జీర్ణించుకోలేక
జనసేన కార్యకర్త పైన దాడి చేశారు. అదే గాని పవన్ కళ్యాణ్ గారు కన్నెర్ర చేస్తే కారుమూరి ఎక్కడుంటావు నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వేమి ఆకాశానికి వెళ్ళలేవు, భూమి మీదనే ఉంటావు. నువ్వు చేసిన తప్పుల్ని నువ్వెక్కడున్నా పట్టుకొచ్చే బాధ్యత మాదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చంద్రబాబు నిన్ను అడుగుతున్నాను, నీ పప్పుని అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను. అసలు మీరు కరోనా టైంలో ఎక్కడున్నారు? ఈ రాధాకృష్ణ కూడా మీరు కరోనా టైంలో ఎక్కడున్నారు? అద్దాల మేడలో దాక్కున్నారు. మీరు కనపడలేదు, మీరు కంటికి కనపడలేదు. ఏమైపోతారని మీ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని దాక్కున్నారు. మీరు సొంత ప్రాణాలు కాబట్టి 2 సంవత్సరాలు కనుమరుగైపోయారు. మీరు మాట్లాడే అర్హత లేదు.